ఇక పనంతా అయిపోయింది. పురుసత్ ఇంటికి పోయి తిని పండుకుందాం అనుకుంటే గింత లోపలే వానదేవుడు చూడరు ఎంత పని చేశారో. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు ఒక గుడి దగ్గర బొమ్మలు వేయాలని ఆర్డర్ వచ్చింది. ఇక తప్పనిసరిగా నేను కూడా ఈరోజు ఆర్డర్ ఒప్పుకున్నాను. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ ఈరోజు బొమ్మలు వేస్తుంటే లోపల సంతోషంగానే ఉన్నా, పైకి మాత్రం నా గుండెలు గులాబ్ జాములు అవుతున్నాయి. ఎందుకంటే మనం ఏ పని చేసినా వచ్చి ఎవడో ఒకటి ఏదో ఒక పేరు పెడుతూనే ఉంటారు. మొత్తం మీద అమ్మవారి దయతోనే పని అయితే పూర్తయిపోయింది. ఇంత లోపలనే వర్షం వచ్చి అల్ల కల్లోలం చేసింది. ఇక గిన్ని రోజులు లేని వాన ఉండి ఉండి గీ రోజే వాడాలనగా పడేదేదో ఊర్లో పోటీ పడితే రైతులన్నా సంతోషిస్తారు కదా అమ్మ అని అమ్మవారికి మొక్కుకున్నా. సాక ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు పొద్దున్న వచ్చి మళ్ళీ బొమ్మనైతే స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముఖ చిత్రము కాళీమాత అమ్మవారి తలభాగం. ఇప్పటి వరకు వేసిన అన్ని బొమ్మలు బాగానే ఉన్నా ఇప్పుడు వేసే బొమ్మకు మాత్రం నాకైతే నిజంగానే మనసులో చాలా భయం అవుతుంది ఎట్లా వస్తుందా అని. మరి ఎట్లా వచ్చింది అనేది మీరు ఒకసారి పూర్తిగా చూసి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మిగతా మన దోస్తులందరికీ షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.